ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ 2025 అక్టోబర్ సంబంధించినటువంటి వచ్చినటువంటి నోటిఫికేషన్ చూద్దాం. తర్వాత ఈ ఏపీ టెట్ 2025 ఆన్లైన్లో అప్లికేషను ఏ విధంగా సబ్మిట్ చేయాలి, అంటే ఆ అప్లికేషన్లో ఏ విధంగా అన్నీ కూడా ఫిల్ చేసి ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేటువంటిది మనం నేర్చుకుందాం. సో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అంటే వివరణలో ఈ వీడియో కింద మోర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో ఏపీ టెట్ సంబంధించి అఫిషియల్ వెబ్సైటు యొక్క లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది అఫిషియల్ లింక్ వెబ్సైటు. సో మనకి రైట్ సైడ్ చూసినట్లయితే 2 లాగిన్లు ఉన్నాయి. ఒకటి డిపార్ట్మెంట్ లాగిన్, 2 వచ్చేసి క్యాండిడేట్ లాగిన్. సో మనం అప్లై చేయాలి కాబట్టి క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేది మనకు కనిపిస్తుంది. పైన కింద వచ్చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా అడుగుతున్నారు. న్యూ రిజిస్ట్రేషన్ దేనికని మనకు డౌట్లు వస్తాయి. ఆల్రెడీ అంటే అంతకుముందు ఏపీ టెట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఏపీ టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు తిరిగి అంటే మరలా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకో అవసరం లేదు. అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాళ్ళు గతంలో ఏపీ టెట్కు సంబంధించి వాళ్ళ యూజర్ నేమ్, పాస్వర్డ్ మెసేజ్ వచ్చుంటుంది, వాటిని యూజ్ చేస్తుంటారు. కాబట్టి వాటిని ఉపయోగించి ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర, పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసి క్యాప్చర్ని ఇక్కడ ఆ సమయంలో కనిపిస్తున్న క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇది పాత వాళ్ళకి అంటే ఆల్రెడీ టెట్ రాస్తూ ఉన్నటువంటి వాళ్ళకి లేదా ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినటువంటి వాళ్ళకి ఆ విధంగా యూజర్ నేము, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. లేక ఇప్పుడు కొత్తగా రాసేటువంటి వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు కూడా రాయాలి కాబట్టి వాళ్ళైతేనేమి, అదేవిధంగా కొత్తగా టీచర్ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు, రాయాలనుకున్న వాళ్ళు కూడా ఏపీ టెట్ రాయాలి కాబట్టి వాళ్ళు కూడా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేద్దామా? సో క్లిక్ చేస్తున్నాము. సో ఇట్లాగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలా ఓపెన్ న్యూ రిజిస్ట్రేషన్కి ఇక్కడ చూసాను, ఇక్కడ సింపుల్గా ఉంటుంది కానీ మరలా లోపల కొంచెం అన్ని కూడా డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మొదటగా మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్ వేయాలి. ఏ క్యాండిడేట్ అయితే ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ వేయాలి. ఇక్కడ వచ్చేసి క్యాప్చాని ఇవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. మరి అది ఎలాగో చూద్దాము. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ వచ్చేసి క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఈ 2 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ పేజీలోకి వెళ్తాము. ఈ విధంగా నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. అంటే మనం ఇంతకుముందు ఆధార్ నెంబర్ ఇచ్చాము, అక్కడ డిస్ప్లేలో ఉన్నటువంటి క్యాప్చాని ఇచ్చి సబ్మిట్ చేస్తే ఈ విధంగా మనకి న్యూ రిజిస్ట్రేషన్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి చదువుకొని మనం టిక్ పెట్టుకోవాలి. అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద నోటిఫికేషన్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ ద అప్లికేషన్. సో వాటికి సంబంధించిన అన్నీ కూడా మనం చదువుకొని అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, ఎనీ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ లేబుల్ టు డిస్క్వాలిఫికేషన్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. కాబట్టి ఏదైనా మనం తప్పులుగా ఇచ్చినట్లయితే మనల్ని తర్వాత వాళ్ళు పనిష్మెంట్ చేస్తారన్నమాట. నెక్స్ట్, బై ప్రొసీడింగ్ యూ అగ్రీ దట్ యూ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ ఇన్ అఫిషియల్ నోటిఫికేషన్. వాళ్ళు ఇచ్చినటువంటి
నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనం కట్టుబడి ఉన్నట్టుగా మనం ఇవ్వాలి. నెక్స్ట్, ఐ హ్యావ్ రీడ్ త్రూ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ అండర్స్టూడ్ ఆల్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్. సో ఇవి చదువుకొని వీటికి టిక్లు పెట్టుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రొసీడ్ అనేటువంటి దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అప్లికేషను అంటే రిజిస్ట్రేషన్ ఫామ్, అప్లికేషన్ కాదు ఇది, రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయ్యి ఈ డీటెయిల్స్ అని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతున్నమాట. సో ఇది ప్రైమరీ స్టెప్ ఇది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఈ పర్సనల్ డీటెయిల్స్ అనమాట, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇవి జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఇవి ఎందుకంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మరలా అప్లికేషన్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా మరలా అక్కడ మనకి వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు తప్పు చేశారనుకో, ఈ తప్పులన్నీ కూడా మళ్ళీ అక్కడ నీకు రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా, ఒకవేళ తప్పు చేసినా మరలా మనం రెక్టిఫై చేసుకోవచ్చు, మరలా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అయినా కూడా జాగ్రత్తగా మనం మీ ఎగ్జామ్కి సంబంధించింది కదా, ఫ్యూచర్కి సంబంధించింది కాబట్టి తప్పులు లేకుండా మనం వీలైనంత వరకు డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చుకోవాలి ఫస్ట్ కాలం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ యొక్క మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఫుల్ నేము ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, మంత్ సెలెక్ట్ చేసుకుని, డేట్ సెలెక్ట్ చేసుకొని సో దాన్ని ఆ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ జెండర్ 3 ఇచ్చినారు, మేలు, ఫీమేల్, ట్రాన్స్జెండర్. సో మనకు సంబంధించింది ఏ జెండర్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే పెళ్ళి అయ్యింటే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి, లేదు పెళ్ళి కాకపోతే అన్మ్యారీడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫాదర్స్ నేమ్ రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్ యొక్క మదర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ క్యాస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా అన్ని క్యాస్ట్లు మనకు డిస్ప్లే అవుతాయి. మన క్యాస్ట్కి సంబంధించినటువంటిది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఊరికి ఒకటి సెలెక్ట్ చేస్తాను ఓసీ అని. సబ్ క్యాస్ట్ కూడా వస్తాయి, సబ్ క్యాస్ట్. సో దానికి సంబంధించినటువంటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి దానికి మీరు రిలేటెడా, ఎలిజిబుల్ అవుతారా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు, సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే పిహెచ్సినా, ఎస్ అయితే ఎస్. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని కొడితే పిహెచ్సి డీటెయిల్స్ ఇవ్వాలి. విజువల్ ఇంపైర్డా, తర్వాత హియరింగ్ ఇంపైర్డా, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డా, మెంటల్ డిజబిలిటీ ఆర్ మల్టిపుల్ డిజబిలిటీ. సో వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అయి ఉంటే. సో నెక్స్ట్ వెదర్ స్క్రైబ్ ఆర్ రిక్వైర్డ్, మీరు ఎగ్జామ్ రాసేదానికి స్క్రైబ్ అవసరమా లేదా, అవసరమైతే ఎస్, లేదంటే నో. సో నేను నో అని పెట్టేస్తుంది. ఇక్కడ నో అని పెడితే మనం ఇంకా ఏం ఫిల్ చేయలేదు. ఇక్కడ చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ యూ ఇన్ గవర్నమెంట్ ఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సో అని ఇక్కడ అడుగున్నారు. ఆల్రెడీ టీచర్గా వర్క్ చేస్తుంటే అంటే రన్నింగ్లో ఉంటే మీరు ఇన్ సర్వీస్ కింద రాయాల్సి వస్తుంది. ఇన్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి అంటే ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎస్ అని క్లిక్ చేయాలి. అట్లా కాకుండా కొత్తగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగం రానటువంటి వ్యక్తులు నో అని క్లిక్ చేయాలి. కాబట్టి అలాగే సో ఒకవేళ ఎస్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకి ఒకటి మేనేజ్మెంట్ అనేటువంటి చూపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మన స్కూలు దేని కిందకు వస్తుందో చూద్దాం. మామూలు సాధారణంగా గవర్నమెంటు, లోకల్ బాడీస్ అని పైన చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్. కమ్యూనికేషన్ డీటెయిల్స్ వచ్చేసి డూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం సపోజ్ నేను ఆంధ్రాకి చెందిన వ్యక్తి అనుకొని క్లిక్ చేసుకున్నాను. తర్వాత జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. సో జిల్లా నెల్లూరు సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోవాలి.
మండలం సెలెక్ట్ చేసుకుంటాం. సో సరే, నేను నెల్లూరు సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మండలం సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో నెల్లూరు సెలెక్ట్ చేసుకున్నాను. నెల్లూరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిన్ కోడ్ మనం ఎంటర్ చేయాలి. తర్వాత మన డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి, ల్యాండ్ మార్క్ ఇచ్చుకోవాలి, తర్వాత ఈమెయిల్ ఇచ్చుకోవాలి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డైరెక్ట్ ఈజ్ కరెక్ట్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అనే దగ్గర టిక్ ఇచ్చుకొని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మరలా మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని కానీ ఓకే చేస్తే అప్పుడు మన మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో యూజర్ నేము, పాస్వర్డ్ రెండు కూడా ఒకేసారి వస్తాయి. మెసేజ్ రూపంలో యూజర్ నేము, పాస్వర్డ్ రెండు కూడా ఒకేసారి మెసేజ్లు వచ్చేస్తాయి. వాటిని మనం రాసి పెట్టుకోవాలి నోట్స్లో. ఎందుకంటే మనం అప్లికేషన్ ఇప్పుడు ఓపెన్ చేయాలి కాబట్టి, ఓపెన్ చేయాలంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాటిని మనం జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అవి వాటి ద్వారా మనం ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేస్తాం. సో ఇక్కడ ఆ విధంగా మనకి రిజిస్ట్రేషన్ అనేటువంటిది కంప్లీట్ అయింది. అప్లికేషన్ కంప్లీట్ కాల, రిజిస్ట్రేషన్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫిల్ చేస్తాం. సరేనా? చూడండి, ఈ విధంగా మనకి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఓటీపీ అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో మనకి మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో ఇది ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద ఇక్కడ కనిపిస్తున్నటువంటి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో చూడండి, మనకి యూజర్ ఐడి వచ్చేసింది. ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని ఎంటర్ చేసుకోండి, రాసుకోండి. తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ రెండు కూడా మెయిల్కి వచ్చేసాయి. సో వాటిని ఉపయోగించి మనం ముఖ్యమైన స్టెప్ అయినటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. సో ఏదో చూద్దాం. ఇక్కడే క్లిక్ హియర్ టు లాగిన్ అండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నేరుగా మనకి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, వెల్కమ్ టు ఏపీ టీచర్. సో ఇక్కడ మన పేరు వచ్చేస్తుంది, క్యాండిడేట్ పేరు వచ్చేస్తుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఏపీ టెట్ డిఎస్సి, ఏపీ టెట్ టు డిఎస్సి 2025 సర్వీసెస్ ఉంటుంది. ఈ సర్వీసెస్ మీద మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ మరలా సబ్ టైటిల్స్ ఉన్నాయి. 1 టైమ్ రిజిస్ట్రేషన్, టెట్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ టెట్ అప్లికేషన్, టెట్ పేమెంట్ ఇన్వాయిస్. సో ఫస్ట్ మనం 1 టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం. చూడండి, మనం ఇందాక రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఇక్కడ ప్రొఫైల్లో వచ్చేసి. అయితే ఇక్కడ మనం ఇక్కడ ఒకటి ఫిల్ ఇవన్నీ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయి లేదా. ఇక్కడ పేస్ట్ ద ఫోటో ఆన్ ఎనీ వైట్ పేపర్ అండ్ సైన్ బిలో, సైన్ ఇన్ బ్లాక్ ఇంక్ ఓన్లీ. ensure that the signature is within the box. Scan the required size containing photograph and signature. Please do not scan the complete page. సో ఇక్కడ మనం ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోని వైట్ పేపర్ మీద పెట్టుకొని అంటించుకొని పేస్ట్ ఆ ఫోటో ఆన్ ఎనీ వైట్ పేపర్ అండ్ సైన్ బిలో, దాని కింద సైన్ చేసేసి దాన్ని స్కాన్ చేసుకోవాలి. స్కాన్ ది రిక్వైర్డ్ సైజ్ కంటెంట్, ఎంత సైజ్ కావాలనేటువంటిది మనకి ఇక్కడ ఇచ్చినారు. సో 35 సెంటీమీటర్స్
4.45 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 4.45 సెంటీమీటర్స్ ఉండాలి, విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ ఉండాలి, సిగ్నేచర్ కూడా 1.5 సెంటీమీటర్స్ లోపల ఉండాలి. దీనంతా కూడా ఒకే అంటే ఫోటో కింద సిగ్నేచర్ వచ్చి ఉండాలి. దీన్ని స్కాన్ చేసి మనం మనం కంప్యూటర్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ పెట్టుకొని దాన్ని అప్లోడ్ చేసుకోవాలి. సో చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ ఫైలు ఆ ఫోటో అప్లోడ్ చేసేసుకోవచ్చు దీని ద్వారా. నెక్స్ట్ ద ఎంటైర్ ఇమేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఫోటో అలాంగ్ విత్ ద సిగ్నేచర్ ఈజ్ రిక్వైర్డ్ టు బి స్కాన్. సో మనం 150 కిలోబైట్స్ లోపలే ఉండాలి. ఇది జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అది ఏది మనం అప్లోడ్ చేసేటువంటి ఫోటో 150 కిలోబైట్స్లోనే ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్స్ విత్ నో ఫోటో, అన్క్లియర్ ఫోటో, సో ఇవన్నీ కూడా నాట్ యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి ఫోటో క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ కంప్లైంట్స్ రిలేటింగ్ టు మిస్ మ్యాచ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాటిని అప్లోడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఇమేజ్ని అంటే ఫోటోని వారికి సంబంధించినటువంటి సిగ్నేచర్ని రెండు ఆ ఫోటో కింద సిగ్నేచర్ చేయించి సో దాన్ని జేపీజీ ఫార్మేట్లో మనం ఇందాక చెప్పుకున్నటువంటి సెంటీమీటర్స్ లోపల నెక్స్ట్ 150 కిలోబైట్స్ లోపల మాత్రమే ఉండాలి. 150 కిలోబైట్స్ లోపల ఉంచి ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి, లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు. అంతకు మించితే యాక్సెప్ట్ చేయదు. సో నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసేసిన తర్వాత మనం ఇవన్నీ కూడా వచ్చేసి ఇందాక మనం అందుకే జాగ్రత్త చేసుకోమని చెప్పింది. సో ఇందాక మనం ఫస్ట్ ఫిల్ చేసుకున్నాం కదా రిజిస్ట్రేషన్లో, ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. చేసేసిన తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత మనం ఎడిట్ ఒకవేళ తప్పులు కానీ మనం ఎంటర్ చేసుకుంటే ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా మళ్ళీ వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు, మళ్ళీ సెర్చ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇప్పుడు అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని క్లిక్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాము. ఇదంతా కూడా అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాం. వన్ టైం రిజిస్ట్రేషన్లోనే మొత్తం అప్లికేషన్ ఫిల్అప్ కూడా ఇదే. అప్లికేషన్ ఫిల్అప్ అన్న వన్ టైం రిజిస్ట్రేషన్ ఒకటే. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడం అన్నా లేదా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడం అన్నా వన్ టైం రిజిస్ట్రేషన్ అన్నా సేమ్ ఒకటే. స్టెప్స్ 3 రకాలుగా ఉంటాయి. చూడండి, ప్రొఫైలు, అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రివ్యూ. మనం ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ప్రొఫైల్ ఫోటో కూడా ఇంక్లూడ్ చేసాం. సో ఇక్కడ సెకండ్ స్టెప్లోకి వచ్చాం, అకాడమిక్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ వివరంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ. సో రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని, ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, 4th క్లాస్ నుంచి మనకి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో చదివేవారేటువంటిది అడుగుంటారు. సో ఇక్కడ అంటే లోకల్ క్యాండిడేట్గా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంటిన్యూస్ 7 years ఆఫ్ స్టడీ ఇన్ స్కూల్ అండ్ రిసైడెడ్ ఇన్ ఏపీ. 7 సంవత్సరాలు చదువు ఉంటే, ఏ జిల్లాలో చదువుంటే ఆ జిల్లాని లోకల్ ఏరియాగా గుర్తిస్తారనమాట. తర్వాత వచ్చేసి ఇది కూడా దానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ విజువల్ ఇంపైర్డ్ వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటిది ఇది. ఇక్కడ 4th క్లాసు ఎక్కడ చదివినావు మనం సపోజ్ ఉదాహరణ క్లిక్ చేసి చూద్దాం. చూడండి, జిల్లాలు వచ్చేసి ఆ జిల్లాలో ఉదాహరణ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏ జిల్లా సంబంధించిన వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆటోమేటిక్గా 10th క్లాస్ వరకు సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీరు ఏ జిల్లా కిందకి లోకల్ క్యాండిడేట్కి వర్తిస్తారు అనేటువంటి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. సరేనా? నెక్స్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేయలేదు కాబట్టి నాట్ ఎట్ లాడెడ్ అని ఉంది. ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నట్టు ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది, జిల్లా పేరు వచ్చేస్తుంది. అకాడమిక్ డీటెయిల్స్ చూద్దాం. అకాడమిక్ డీటెయిల్స్ హ్యావ్ స్టడీడ్ ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఎస్ అని టిక్ చేయండి. టిక్ చేస్తే ఇక్కడ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని వచ్చింది. సెలెక్ట్ బోర్డ్, మనం బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ బోర్డు కిందకు ఒకసారి చేసుకొని సాధారణంగా ఈ ఏపీ స్టేట్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం సెలెక్ట్ చేసుకోండి. మీడియం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ కూడా లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ ఇది సెలెక్ట్ చేస్తే వస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇలా చేసుకుంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారో దాని ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని
హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్, అన్ని మార్క్స్ అన్ని సబ్జెక్టు మార్క్స్ వేసేసి వాటి పర్సంటేజ్ కనుక్కొని ఇక్కడ వేయాలి. నెక్స్ట్ వచ్చండి అది ఎస్ఎస్సికి సంబంధించి 10th క్లాస్ సంబంధించి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్ చదివారా? ఎస్ చదివారు. కాబట్టి దీని గురించి మళ్ళీ అడిగి ఉంటామట. సో కోర్సు ఏం కోర్సు చదివారు? మనం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ బోర్డు వచ్చేసి ఇది. నెక్స్ట్ సెలెక్ట్ మీడియం వచ్చేసి ఏ మీడియం సెలెక్ట్ చేశారో చదువుకున్నారో ఆ మీడియాన్ని సెలెక్ట్ చేసుకోరు. సెకండ్ లాంగ్వేజ్ని ఇట్లా తర్వాత సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్, తర్వాత పర్సంటేజ్. నెక్స్ట్ సబ్జెక్ట్స్ కూడా ఇంటర్మీడియట్ బైపీసీ అనుకో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ అనుకో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యావ్ స్టడీ డిగ్రీ చదువుకోంటే ఎస్ అని క్లిక్ చేయాలి. దీంట్లో కూడా అదే విధంగా అడుగుంటాడు. కోర్సు వచ్చేసి చూడండి ఇవన్నీ వీటిలో ఏ బిఏనా, బీకామా, బీఎస్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇది ఒకటి సెలెక్ట్ చేద్దాం. సో బీఎస్సీ చేసామనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో యూనివర్సిటీ సెలెక్ట్ చేద్దాం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. తర్వాత సబ్జెక్టులు. సో బీఎస్సీలో మీరు ఏ సబ్జెక్టు చదివారు అనేది ఇక్కడ సబ్జెక్ట్ క్లిక్ చేసినట్లయితే ఇవి వస్తాయన్నమాట. సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ లేకపోతే మీరు ఏ చదివారో దాని వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీడియం సెలెక్ట్ చేసుకోండి, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చుకోవాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇచ్చుకోవాలి. సో తర్వాత మార్క్స్ పర్సంటేజ్ ఇచ్చుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత హ్యావ్ స్టడీడ్ పీజీ చేస్తుంటే సో దాన్ని ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీరు కోర్సు ఏం చేశారు? సో ఎంఏనా, ఎంకామా, ఎంఎస్సీ చేశారు, తర్వాత అవి ఏవి చేశారు? సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, నెక్స్ట్ మీడియం హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఈ విధంగా మీరు మరలా ఇంకా కొంచెం యాడ్ చేయాలనుకో మరొకటి ఇక్కడ ప్లస్ పీజీ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే యాడ్ అవ్వచ్చు. లేదా డిగ్రీ ఇంకోటి చేస్తున్నారు అనుకోండి, సో దీన్ని క్లిక్ చేస్తే సో అది చూడండి వల్ల నెక్స్ట్ ఇంకోటి కూడా ఓపెన్ అవుతున్నాం. ఆ విధంగా మనం ఫిల్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసి ఇక్కడ ఏమనుకున్నాం లాస్ట్లో హ్యావ్ రిటర్న్ ఏపీటెట్. సో ఇక్కడ మనకు 2 రకాలుగా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఏపీటెట్ రాస్తుంటే ఇంతకుముందు సో ఎస్ అని ఇవ్వాలి. అట్లా కాకుండా ఫ్రెష్గా ఇప్పుడే రాస్తున్నారు, ఫస్ట్ టైం ఇప్పుడే రాస్తుంటే నో అని ఇచ్చేసేయాలి. సో ఇక్కడ ఎస్ అని ఇస్తే కంప్లీట్ చేయాలి ఇవన్నీ. అదే వాటికి సంబంధించినటువంటిది డిస్ప్లే అవుతుంది. నో అంటే దాని తగ్గట్టుగానే అక్కడ మనకు నెక్స్ట్ దాంట్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. సో బీఈడి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే యూనివర్సిటీ ఎక్కడ చదివో ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెథడాలజీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో 2 మెథడాలజీస్ ఉంటాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత అన్నీ చెక్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకి అంతటా సేవ్ అవుతుంది. తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ కన్ఫర్మేషన్ మనం క్లిక్ చేస్తే అంతటితో ఆన్లైన్ అప్లికేషను రెడీ అయిపోతుంది. తర్వాత పేమెంట్లోకి వెళ్తాం. ఆ పేమెంట్ని మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఆధారంగా ఇప్పుడు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇచ్చాం కదా, ఇవన్నీ వీటిని ఆధారం చేసుకొని మీరు ఏ పేపర్లకి ఎలిజిబుల్ అవుతారో ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ
ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ మీరు ఇచ్చే అకాడమిక్ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పేపర్లకి ఎలిజిబుల్ అవుతారో అనేది మనకు చూపిస్తుంది. అన్ని పేపర్లకు చూపిస్తుంది. ఎన్ని పేపర్లకి మనం ఎలిజిబుల్ అవుతామో అన్ని పేపర్లు చూపిస్తుంది. వాటిల్లో మీరు ఏ పేపర్ అయితే రాయదలుచుకున్నారో ఆ పేపర్ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అన్ని రాయాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఏ పేపర్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ పేపర్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటే ప్రతి పేపర్కి అంటే 1A 1B ఉంటుంది, 2A 2B ఉంటుంది. ప్రతి పేపర్కి 1000 రూపాయలు మనం అమౌంట్ కట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సో మీరు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా మనం టెట్లో ఏ పేపర్కి ఎలిజిబుల్ అవుతామో అది చూపిస్తుంది. ఏ పేపర్ మీరు రాయాలనుకుంటారో ఆ పేపర్ సెలెక్ట్ చేసుకోండి, దాని తగ్గట్టుగా అమౌంట్ చూపిస్తుంది. దాన్ని మనం ఆన్లైన్లో మనం ఫోన్పే ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనం అమౌంట్ పే చేసినట్లయితే మనకి అమౌంట్ పే చేసినట్టుగా రిసిప్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది. నువ్వు కట్టేటువంటి రిసిప్ట్ పొందాలంటే ఇన్వాయిస్లో టెట్ పేమెంట్ ఇన్వాయిస్ అని క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషను ప్రింట్అవుట్లో తీసుకోవాలంటే దీన్ని కానీ మీరు క్లిక్ చేస్తే ప్రింట్అవుట్లోకి వచ్చేస్తుంది. సో ఇది అప్లికేషన్ ఫామ్. ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. మీరు వీటిని ప్రింట్అవుట్ తీసుకొని ఫైల్ చేసుకోవాలండి. ఈ విధంగా మీకు మీరే టెట్ అప్లికేషన్ను ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా, జాగ్రత్తగా మీకు నచ్చిన టైంలో మీరు ఆన్లైన్లో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి పేపర్కి 1000 రూపాయలు పడుతుంది, అది మాత్రం గుర్తుపెట్టండి. ప్రతి పేపర్ రాయాలంటే ఏ పేపర్ అయినా ఒకటి రాయాలంటే 1000 రూపాయలు. ఎన్ని పేపర్లు రాస్తే అన్ని 1000 కట్టాలి. కాబట్టి తర్వాత అప్లికేషన్ సంబంధించినటువంటి మళ్ళీ డేట్స్ ఇచ్చినారు, ఆ డేట్ ప్రకారంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ని పొందగలం. సో ఇది మొత్తం కంప్లీట్ రిజిస్ట్రేషను, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడం, పేమెంట్ చేయడం, ఏ విధంగా పేమెంట్ని ఇన్వాయిస్లో పొందాలో, ప్రింట్ ఏ విధంగా అప్లికేషన్ ప్రింట్ చేసుకోవాలో ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ కూడా సమస్త సమాచారం అంతా కూడా మనం ఏపీ టెట్ సంబంధించి అక్టోబర్ 2020 సంబంధించి సమస్త సమాచారాన్ని మీకు అందజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాజిటివ్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మీరు ఇంత కష్టపడినందుకు ఇతరులు కూడా దీన్ని షేర్ చేస్తే, లైక్ చేసి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాజిటివ్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.